దీవించుడు గాని శపింపవద్దు, సంతోషించు వారితో సంతోషించుడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, జీవాధిపతివైన రక్షకానికి వందనాలు స్వామి. మా ఎడల నీకున్న ప్రేమకు వందనాలు. సమయంలో ప్రత్యేకించి నీ మాటను మాకు అందించండి. నీ పరిశుద్ధ వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మీరు మాతో మాట్లాడునైనా మమ్మల్ని బలపరచమని యేసయ్య ఉన్నత నామములో స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మానవుడు దీవించబడడానికి అనేక కారణాల్లో ఇంకొక కారణం ఉంది. మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ మనకి హింస కొన్ని రకాలుగా ఎదురొస్తుంది. దేవుని పిల్లలంగా ఈ లోకంలో కొంత హింస భరిస్తాం మనం. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి దయచేసి. తిమోతి పత్రిక 2వ పత్రిక 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. హింస మనకి ఎదురొస్తుంది. మనకి తప్పనిసరిగా కొన్ని రకాల సమస్యలు ఎదురొస్తాయి, కొన్ని కష్టాలు మనకు ఎదురొస్తాయి, మనకు కొన్ని శోధనలు ఎదురొస్తాయి. ఎదురొచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కొంతమంది నిష్కారణంగా మనల్ని రకరకాలుగా మాట్లాడతారు. మనం 2 పనులు చేయాలి. ఆ ఎదురొచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఒకటి దీవించటము, రెండోది ప్రార్థించటము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పున్నది ఏమనగా, అమ్మ, మీరు పరలోకములో ఉన్న మీ తండ్రికి పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలనుకుంటే ప్రేమించండి, ప్రార్థన చేయండి. హింసించు వారి కోసం ఏం చేయాలా? ఇందాకేమన్నాడు? దీవించండి. హింసించే వారిని ఏం చేయాలా? దీవించాలి. మనల్ని హింస పెడుతున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ఆయన కొడుతున్నాడు అనుకోండి, కొట్టే భర్తలు లేరు ఇక్కడ అనుకోండి. ఆయన దెబ్బలు కొడుతుంటే ఏం చేయాలి? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, ఆశీర్వదించును అని చెప్పాలా? లేదంటే మాటలతోనే హింస పెడుతుంది, అప్పుడు ఏం చేయాలి? హింస నిష్కారణంగా వచ్చినప్పుడు నువ్వేమీ బాధపడకు. హింసకు నువ్వు కారణం కాకూడదు, నువ్వు హింసించొద్దు ఎవరిని. అలాగే నీకు హింస రావడానికి, కష్టం రావడానికి నీవు కారణం అవ్వద్దు. ఒకవేళ ఏదైనా నిష్కారణంగా నీ మీద ఒకవేళ హింస ఎదురొచ్చింది, అప్పుడు ఏం చేయాలి? నీవు హింసకు ప్రతిహింస జవాబు కాదు. రాజకీయ నాయకులు ఇక్కడే నష్టపోతారు. రాజకీయ నాయకులు నష్టపోయేది ఇక్కడే. ఇదిగో నేను పుస్తకంలో రాసుకుంటున్నా, నెక్స్ట్ అధికారులకు వచ్చిన తర్వాత నేను చూస్తా ఇటు సంగతి అంటే, ఏడ్చావు యదవమొహమా, పరిపాలన అంటే అది కాదురా అని పెద్దవాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు చెప్తారు. మనలాంటి వాళ్ళు చెప్తే బాగోదు వాళ్ళకి. మన మాట వింటారు ఏంటి? ఎవడరా నువ్వు, ఏట్రా రాసుకుండేది, ఏంట్రా హింస? పరిపాలన అంటే హింసించి చంపటమా? పరిపాలనలో దీవించబడి గొప్పోడు అవ్వాలనుకున్నవాడు కీడు చేయడానికి ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తే నెక్స్ట్ వాడు కాసు కూర్చుంటుంది. బైబిల్లో ఉన్నది. పేతురు, కత్తి పట్టుకోకయ్యా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు. హింసకు ప్రతిహింస జవాబు కాదు, కీడుకు ప్రతి కీడు జవాబు కాదు. కుటుంబ జీవితానికి కూడా అంతే. కొంతమంది ఇళ్లల్లో మర్చిపోతారు అన్నీ. చూడు నేను ఏం చేస్తాను, ఏటంటే చేసేది. ఒక అబ్బాయి చాలా సౌమ్యుడు,
ఎంత సమయుడు అంటే పెద్దగా మాట్లాడడం. మళ్ళాంటి వాళ్ళు అయితే ఏం చేస్తామంటే శుభ్రంగా మామూలుగా ఉండకపోను, ఏంటి నా తమ్ముడు నువ్వు మరీ ఎంత మెత్తకుంటే ఎలాగరా నాయన అని అంటే, ఏం చేస్తానన్నా మరి అన్న. చూడు నేను ఏం చేస్తాను, నేను ఎక్కడెక్కడే హింస పెడతానని చెప్పి ఏ కారణం లేకుండా కేసు పెట్టింది. కేసు పెడితే కాపురం చేస్తాడా? ఒక పిల్ల కేసు పెడితే కక్ష పెరుగుతుంది కానీ కాపురం చేయడు కదా. ఎందుకమ్మా అలా చేసామని అడిగితే, మీకు తెలియదండి నేను ఎంప్లాయీని, ఆ మాత్రం బుర్ర పని చేయొద్దు, పోనీ ఏదో ఏం చదువుకోలేదు, సామాన్యురాలు, ఏదో ఉద్రేకపడింది, ఎవడో రెచ్చగొట్టాడంటే అనుకోవచ్చు. పోనీ బాగా దురలవాట్లతో ఉన్నాడండి, సెటిల్ అవ్వట్లేదు, అసలు మేము ఎలాగ బుద్ధి చెప్పలేకపోతున్నాం, అందుకనే కొంచెం ఇలాగ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, విడిపోవటకైతే అనుకుంటే అవునా అని ఏదో కొంచెం అలా కూడా తప్పే. కానీ కొరడికి ఏ అలవాట్లు లేవు, చక్కగా మంచి శాలరీ, కేసు పెట్టింది. ఈ కేసు పెట్టడానికి ప్రోత్సహించి వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ ఆడవాళ్ళు కొంతమంది, అంటే మన ఊరోళ్ళు కాదు, వేరే ఊరోళ్ళు, ఈ ఆడవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు పెడతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరి పేర్లు పెడితే ఏదో సాధిద్దామని. వాళ్ళ బొంద అందరి పేర్లు పెట్టి చేసేది ఏముండదు. సరే నేను ఒక షాక్ అయ్యాను, అయ్యయ్యో ఏంటిదని చెప్పి నేను వెళ్ళాను. నేను వెళ్ళి ఏంటి అప్పుడు అన్న, తమ్ముడు నీ తప్పేమైనా ఉందా అంటే, లేదన్నా నేనేం చేస్తానన్నా, నాకు నా భార్య, నా కుటుంబం, నా ఉద్యోగం తప్ప రెండో పని నాకు లేదు. రెండో పని ఎప్పుడు చేశాను నేను? ఎప్పుడు పాపము తనకి తన భార్య, కుటుంబం, తన ఉద్యోగం తప్ప రెండో పని ఎప్పుడు పట్టించుకోలేదు. ఎవరితో తిరిగిన వ్యక్తి కాదు, లేదా ఫ్రెండ్స్ లేరు. అంత దీనుడు. చివరికి కేసు పెట్టింది, కాపురానికి రావటం మానేసింది, ఆ పిల్లని తీసుకు. ఎందుకంటే ఆ ధైర్యం ఏంటంటే ఉద్యోగం ఉందని అసలు విషయం. కొంతమంది ఉద్యోగం ఉన్న ఆడవాళ్ళకి ఇంకా మామూలుగా ఉండదు వాళ్ళకి. ఇంకా నాకేంటి నా ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగంతో కాపురం చేస్తావేటి? ఒకసారి ఒక వివాహం అయిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ తన భర్త తన భార్య ఒకరికొకరు అనుగుణ్యంగా నడుచుకోవటమే నేర్చుకోవాలి తప్ప, నీ భార్యకి నచ్చనిది ఏదన్నా ఉంటే వదిలేయి. ఆ అమ్మాయి బాధపడుతుంది, వదిలేయి. దానికి ఎవరు సపోర్ట్ చేయకూడదు. మగోడమ్మ ఒక ఆవిడ ఉంది, మొత్తం 4 ఎకరాలు 5 ఎకరాలు పొలం అమ్మేశాడు. దేనికోసం అనుకున్నారు? మందు కోసం. తల్లి అలా సూత ఊరుకుంది, ఏట్రా ఇది అని అంటే, అలాగ అన్న వాళ్ళందరి మీద తల్లి ఏమంటే, మగోడమ్మ మగోడమ్మ. నేను అన్నాను, సిగ్గులేదు? మగోడా? మగతనం అంటే అది కాదు, ఉన్నాయన్ని నమ్ముకుని తాగటం కాదు. మగతనం అంటే ఒకటికొకటి సంపాదించుకొని ఎవడు ఏలెత్తి చూపించకుండా నేర్చుకోవాలి. యాకోబు మగసిరిగల వాడై దేవునితో పోరాడాను, అతడు దూతతో పోరాడి జయముందాను. ప్రార్థనాపరుడు అవ్వాలి మగోడంటే. మగోడంటే తల్లికి తండ్రికి భార్యకు పిల్లలకు అనుగుణ్యంగా బ్రతకాలి, అంతేగాని తాగి రోడ్లు కుక్కలా తిరగటం ఏంట్రా? నేను శుభ్రంగా రేవెట్టేసాను. ఏంటమ్మా ఇంత వయసు వచ్చింది, మళ్ళీ 5 4 పిల్లలు అన్నాం. 5 ఎంతమంది మొత్తం మీద? వీళ్ళొక 2, వాళ్ళొక 3, 5. మగోడు బాబు, మగోడిని ఏమనకూడదంట. అంటే మగోడు ఏదో పనులు చేసినా పర్లేదు అన్నమాట. ఏట్రా మగోడు, శుభ్రం కోసి కారం పెట్టక. మగవాడు ఆడపిల్లని లేదు తప్పు చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్న తప్పే. బాగా వినండి ఈ విషయం. వివాహం కాకముందు నీవు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికినా, ఎవడు నిన్ను అడిగినా అడగేవాడు లేకపోయినా అది దేవుడు లెక్క అడుగుతాడు, అది వేరే విషయం. అయితే ఒక్కసారి వివాహమై ఒక వ్యక్తి చెయ్యి అందుకున్న తర్వాత ఒకరికి నచ్చని విషయం ఇంకొకరు మానేయాలి.
భార్యకి ఇది ఇష్టం లేదు, నీకు ఇష్టం, నువ్వు పొరపాటును చేయటానికి ఇష్టం, నువ్వు చేయొద్దు, చేయటానికి లేదండి. నీ మీద నీకు హక్కు లేదు. తెలుసా మీకు? బైబిల్లోనే ఉంది. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. అందరూ చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయము చదవండి. 2వ వచనం అనుకుంటా. చదువమ్మా. ఉండాలి. భర్త భార్యకును, భార్య భర్తకును చదవాలి. భర్తకే గాని తన దేహం పైన అధికారము, అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహం మీద ఏమీ లేదు. నువ్వు నీ స్వాధీనంలో లేవు. ఇప్పుడు నీవు ఒక భర్త సొత్తువు. అందుకే వేరే వాళ్ళు పొత్తుకెళ్ళకూడదు. నువ్వు ఒక భార్య సొత్తువు. నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే దేవుడు ఒక ఒడంబడిక చేశాడు. ఏంటా ఒడంబడిక? మీరిద్దరూ ఒకరికి ఒకరు మీ ధర్మములు నడపవలెను. మీ ధర్మాలు నడపాలా. నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు. దానికి శాపం తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఈజ్ రాంగ్. ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ఎప్పుడు జీవించడానికి ఒప్పుకోకూడదు. ఒక్కసారి నువ్వు ఒక వ్యక్తి యొక్క చెయ్యి అందుకున్నావు, ఆమె అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చింది. భర్తవైనా, తండ్రివైనా, అన్నవైనా నువ్వే. ఎట్లా ఉండాలనంటే అన్నీ నువ్వే చూసుకోవాలి. ప్రతిదీ నువ్వే చూసుకో. అలాగే భార్యవు. నువ్వు భార్య అన్నప్పుడు ఏంటి? నువ్వు ఆయన ఉన్నసేపు ఇంట్లో ఉంటానంటే, ఆయన లేనప్పుడు రోడ్ల మీద తిరుగుతానంట. పెట్టి నీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నీకు రహస్యాలు ఉండకూడదు. అలాగే ఒక దేవుని దగ్గరకు వచ్చావు, నువ్వు దేవుని సొత్తు. నువ్వు ఇక్కడ ఒకరినొకరు శపించుకోవటం, ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరినొకరు హింసించుకోవటం జరగకూడదు. హింస అండి కొంతమంది ఇళ్లలో. హింస, దూషించుకోవటం. ఎందుకు ఇది అసలు? ఏం సాధిందామని నేను అడిగాను అవతల పెద్దవాళ్ళని అడిగాను. సార్, మీరు ఇంత మంచి ఉద్యోగాలు చేశారు కదా, ఏంటి సార్ సాధించేదని అడిగాను. ఏముండదు. మీకు తెలియదు సార్ అన్నాడు. ఏడు తెలియదు, పెద్దోళ్ళు అయ్యి ఉండి చెప్పవలసిన మాటలు ఇయ్యా? తప్పమ్మా ఇది. ఆడపిల్లవు, ఆ కుర్రవాడు నిజంగానే తప్పు చేస్తున్నాడు అనుకుంటే మాలాంటి వాళ్ళు చెప్పని చెప్పడం మానేసి ప్రోత్సహించి కేసులు ఎట్టించి చివరికి 7 సంవత్సరాలు కాపురాన్ని రాకుండా ఈ కుర్రవాడికి ఒళ్ళు మండిపోయింది. మండి ఇంకొద్దులే అన్న, అయిపోయింది, నా లైఫ్ నాది, ఆమె లైఫ్ అన్న. ఏం చేసింది చెప్పండి? కీడుకు ప్రతి కీడు, హింసకు ప్రతి హింస చేయటం. అది వ్యక్తుల మీద పడుతుంది, అది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. హింసా ప్రవృత్తి ఎప్పుడు నేర్చుకోకూడదు. ఇంట్లో నీకు బాగా కోపం వచ్చినా సరే నీ మాట నీ పిల్లలు వింటారు, ఇతరులు వింటారు. నీ క్రియలు దేవునికి బాధ కలిగిస్తాయి. నువ్వు మార్చుకోకపోతే దేవుడు నిన్ను చూస్తే ఏమో ఊరుకోడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా లైఫ్ నన్ను ఎవడు ప్రశ్నించడండి. నీ మొహం దేవుడి చేతుల్లో పడే వరకే ఎవరికన్నా.
అందుకే నేను ఎప్పుడైనా సరే ఎవరైనా హింసిస్తుంటే ఒకటే మాట చెప్తాను, ఏం భయపడవద్దు, ప్రార్థన చేయండి, ఒకనొక టైం రాగా దేవుడు తీసేస్తాడండి. ఏమీ మనం ఏమి కంగారు పడకూడదు, ఎప్పుడు కొంచెం లేట్ అవుతుంది అంతే. నీ మీద పోరాటం చేసి జయం పొందేవాడు ఎవడు ఉండడు. కాబట్టి నువ్వు హింసించవద్దు, కీడుకు ప్రతి కీడు చేయకు, ఒక నష్టానికి ఇంకో నష్టం నువ్వు చేద్దామని అనుకోకు. మరి ఏం చేయాలా? రెండు పనులు చేయి. ఒకటి దీవించు, రెండోది ప్రార్థించు. ఒకటి ఏమన్నాడు చెప్పండి? దీవించండి. అంటే ఇలా చేస్తున్నారు ప్రభా, వాళ్ళని శపించుకో. ఇంకో విషయం, అట్లా వాళ్ళకి నష్టం కలిగినా కూడా సంతోషించుకో, అది కూడా ప్రమాదమే అన్నాడు వాక్యంలో. ఒకవేళ నీ శత్రువు ఎవడన్నా పడిపోడు అనుకో, భలే జరిగింది అనుకోవద్దు. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ మాట. నీవు నీ శత్రువు పడినప్పుడు సంతోషించుకో, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనసును ఉల్లసింపకు. యెహోవా అది చూచి అసహించుకొని తన కోపం త్రిప్పుకొనేమో. దుర్మార్గులను చూచి వ్యసనపడకు, భక్తిహీనుల యెడల మత్సరపడకు. దుర్జనునకు ముందు గతి, భక్తిహీనుల దీపము ఆరిపోవును. భక్తిహీనుల దీపం ఏమైద్దమ్మా? ఆరిపోద్ది. నువ్వు వాళ్ళు పడ్డారని సంతోషించుకో, అయ్యో అన్నంతే. వాడి దీపం ఎప్పుడు ఆరిపోయాలో దేవుడు తెలుసు. వాడిని ఎప్పుడు ఎలా చేయాలో వాడికి బాగా దేవుడు బుద్ధి చెప్పే టైం ఒకటి వస్తుంది. నీ నడిపే వారి సార్ ఎంత బాధ పెట్టారండి వాళ్ళు, నన్ను చాలా హింసించారన్న నిజం, అది అందరికీ తెలుసు, నీకు తెలుసు ఎంత బాధపడ్డావు. కానీ బాధపడ్డవాడు ఎప్పుడూ కూడా నష్టపోడు. బాధపడిన ప్రతి వ్యక్తి కూడా బాధకు రెట్టింపు ఘనత పొందుతాడు, కానీ బాధ పెట్టినోడికి మాత్రం చాలా కష్టం జరుగుతుంది, చాలా నష్టపోతారు. అలా నష్టపోయిన వాడు బోల్డ్ మంది ఉన్నారు. చాలామంది మనం ఏమనుకుంటా ఉంటామంటే, నా నాలుక, నా బలము, నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదైనా చేయగలుగుతా, నేను ఏదైనా అలా మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడతా అని అనిపిస్తుంది మనకి, మానవ మాతృలం కాబట్టి. నువ్వు ఆ పని ఎప్పుడన్నా చేసావనుకో, దేవుడు కక్షకి, దేవుడు కోపానికి నువ్వు తోవను అవుతావు. అందుకే వాక్యం అంటాడు, పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. నువ్వు అలాగుండు. దేవుడు పగ తీర్చుకునే పని ఆయనకు అప్పగించాలి, కానీ మనం పగ సాధించకూడదు. దొరికారు కదా, అవకాశం దొరికింది కదా అని ఎప్పుడు ఏమీ చెయ్యొద్దు. అట్లాగైతే ఏమైతే తెలుసా, నష్టపోయే పరిస్థితి వస్తుంది. అందుకని మేము వాక్యం ఆ మాట అన్నాడు, మేము హింసించే వారిని దీవించండి, దీవెనతో బాగున్నాడు, వాళ్ళకి క్షేమంగా ఉండమండి. నేనే కదా నష్టపోయాను అని ఏమి క్షేమంగా ఉండరు. నీకు నష్టం కలగజేసిన 10 రెట్లు ఎక్కువ నష్టపోతారు. ఇక్కడ హింసపడ్డ వాళ్ళు దీవించబడతారేమో కానీ హింసించిన వాడు దీవించబడుతున్నట్టు ఎక్కడ బైబిల్లో లేదు. అందుకనే ఒకవేళ దేవుణ్ణి ఎరక ముందు నువ్వు హింసకుడు అయ్యావు, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆ పని నువ్వు ఎప్పుడు చేయొద్దు. పౌలు అంటాడు, పూర్వము దోషకుడను, హింసకుడును, హానికరుడను, తెలియక అజ్ఞానం వల్ల చేశాను. తెలియదు, వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, ఆ పని చేసావు. ఇప్పుడు తెలుసుగా, ఎందుకు మళ్ళీ అలా ఉంటావు? కాబట్టి దైవ సన్నిధిలో హింసించడం అనేది నేర్చుకోవద్దు. పేతురు పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు గనుక కీడుకు ప్రతి కీడు అయినా దోషణకు ప్రతి దోషణైనా చెయ్యక దీవించండి. జీవమును ప్రేమించి, అమ్మ
అది చెడ్డదానిని పలకకుండా, అంటే జీవను ప్రేమించి మంచి రోజులు చూడాలనుకుంటే ఏం చేయాలి నువ్వు? చెడ్డదాని పలకకుండా తన నాలుకను తన పెదవులను కాచుకొనవలెను, మేలు చేయవలను, దాన్ని వెంటాడవలెను. మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునున్నవి కానీ ప్రభు ముఖము కీడి చెయ్యి వారికి వ్యతిరేకంగా ఉంటాయి. మేలు చేయి, మేలు పొందుతావు. కీడు చేద్దామని ప్రయత్నం చేస్తే కీడు పొందుతావు. అందుకని హింసకు ప్రతి హింస ఎప్పుడు చేయకు, దూషణకు ప్రతి దూషణ చెయ్యకు. ఏ రోజు నా పని చేయొద్దు, దీవించు. నువ్వేదో పేద సాధించి ఏదో చేద్దాం అనుకునే భ్రమలో వెళ్ళక ప్రార్థనా జీవితంలో ఉండు, దేవుడు చూసుకుంటాడు. ఒకసారి నన్ను ఒక ఆయన చాలా నష్టం కలగజేశాడు. ఉన్నట్టుండి ఒక్కసారి ఆయనకు ఒక అనారోగ్యం వచ్చేసింది. ఆ అనారోగ్యం వచ్చేటప్పటికి ఎందుకు అనిపించిందో ఆయనకు తెలియదు, కానీ ఇంటికి వచ్చాడు. వచ్చి గేడు కొట్టి, బాబు అన్నాడు. అదేంటండి అంకుల్ గారు మీరు వచ్చారండి? సారీ, క్షమించు నాయన, నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళు నన్ను బాగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఆ రీతిగా తీసుకెళ్ళారు, నేను మీకు నష్టం చేద్దామని ఉద్దేశం నాకు లేదు అన్నాడు. ఆయన ఉన్నాడు అందులో ఆ పాత్రలో. నేను ఇంకేం మాట్లాడలేదు. పర్లేదులే అంటే, లేదు బాబు ప్రార్థన చేయి నా గురించి. కానీ నేను ప్రార్థన చేశాను, వాళ్ళ గురించి ఎప్పుడు నేను శపించమని శిక్షించమని దేవుడిని అడగలేదు. ఈ లోపల వాళ్ళకి జరగవలసిన నష్టం జరిగిపోయింది. బాధపడ్డాను, అయ్యయ్యో ఎందుకు ఇలా జరిగింది అని. కానీ దైవ సన్నిధిలో మాట ఎప్పుడు మర్చిపోవద్దు. హింస అది ఎప్పటికన్నా ప్రమాదం. అందుకే ఏ విషయంలో కూడా హింసించడానికి ప్రయత్నం చేయొద్దు, అది పెద్ద పాపం అవుతుంది. అందుకే ఆ మాట అన్నాడు. ఒకవేళ అవసరమైతే నిన్ను చూడు ఏం చేస్తాననే పద్ధతుల్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు. అలాగనుకున్న వాళ్ళు ఎప్పుడూ నష్టపోయే ఉన్నారు కానీ మేలు పొందలే. కానీ ఒక విషయం తెలుసా మీకు? కీడు అనుభవించి కూడా మేలు చేసిన వారికి మేలే జరుగుద్ది. అవతల వాళ్ళకి నువ్వే కీడు చేయకుండా నీ కీడు చేసిన వాళ్ళకి సైతం నువ్వు మేలు చేద్దాం అనుకున్నావు అనుకో, నీకే మళ్ళా మేలు జరుగుతుంది. భక్తి జీవితంలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దావీదు సౌలు ఎక్కడ పడి దొరుకుతాడా అని దావీదుని ఎదుగుతూ ఉండేవాడు. దావీదు ఎక్కడ దొరికితే అక్కడ చంపుదామని సౌలు ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. హింస, ఇదేంటి గొడవ, ఎంత చేసి నేనేం చేసి నీ మనిషిని ఏంటి నన్ను ఇలా చంపడానికి అన్నాడు. ఆఖరికి ఏనాయనా నేను ఏం చేశాను, ఏంటి నా ద్వారా నీకు నష్టం అని పాపం బాధ వచ్చి అన్నాడు కూడా. అయినా కానీ దావీదుకు చేదుకు దొరికినా చంపేవాడు కాదు. కూడా ఉన్నవాళ్ళు నువ్వు ఆజ్ఞ ఒక్క పూటతో చంపుతావు అంటే వద్దు వద్దు వద్దు, అలాంటి మనం చంపకూడదు. దేవుడు ఆ మనసు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు దావీదుని దీవించాడు. చిత్రం ఏంటనంటే సౌలు కుటుంబము క్షీణించిపోయిందట. రోజు రోజుకి ఏమయ్యారు చెప్పండి? క్షీణించిపోయింది. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం మొదటి మాట అనుకుంటా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3:1 చదవండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, ప్రబలను. అదిగో దావీదు ఏమయ్యాడు? అంతకంతకు ప్రబలాడు, వర్ధిల్లాడు. కానీ సౌలు కుటుంబం ఏమైంది? అది అసలు ఆ 2 కుటుంబాలకి ఎప్పుడు ఏం అవలే. దావీదునే తరువుతూ వచ్చేవాడు కానీ దావీదు ఏనాడు కూడా కీడు చేద్దామని పెట్టుకోలేదు. కానీ చిత్రం ఏంటి, ఆ ఎఫెక్ట్ కుటుంబానికి కొట్టింది. నీకు తెలుసా, నాకు తెలుసో తెలియదు కానీ ఒక వ్యక్తి చేసిన కీడు
ఆ ఒక్క వ్యక్తితో పోదు, కుటుంబానికి చుట్టుకుంటుంది. కానీ ఈ కీడు పొందిన వారు మాత్రం ఏమి నష్టపోరు, బాధపడినట్టు అనిపిస్తుంది అంతే. అందుకే ఎప్పుడూ కూడా హింసా ప్రవృత్తికి వెళ్ళకూడదు. అది పెద్ద నష్టం, అది అతి పెద్ద నష్టం. హింసించాలి, వాళ్ళని కష్టపెట్టాలి అనే ఉద్దేశం పెట్టుకోవద్దు. ఒకవేళ మౌనంగా ఉండిపోండి, సైలెంట్గా ఉండిపోండి, కానీ ఎవ్వరికి ఆలోచన చెప్పొద్దు. ఇగో ఇలా చేసాడు, అలా చేయండి, మీరు తన్నండి, నాకు బదులు నేను ఎలాగ తన్నలేను, మీరు కొట్టండి, నేను ఇలాగ ఏం చేయలేను, మీరు చూసుకోండి వాళ్ళ సంగతి అన్నట్టు ఎప్పుడు చేయకండి. ఒకడు బాప్తీసం తీసుకుంటూ ఆగమన్నాడంటే పాస్టర్ గారు, ఆగండి సార్ ఏ అయ్యా అని అంటే, చిన్న పని ఉంది సార్ అనేటప్పటికి వాళ్ళ కొడుకుని పిలిచి అన్నట్టు, రే మన పక్కింటి వాళ్ళు నేను వదిలేసాను కానీ వదలదురోయ్ అన్నాడట. అంటే అర్థం ఏంటి? ఏం మారిందేంటి? మారు మనసు పొందానని చెప్పుకొని, బాప్తీసం తీసుకున్నానని చెప్పుకొని ఎప్పుడు హింసించాలి, భర్తను హింసించాలి, భార్యను హింసించాలి, వాళ్ళని హింసించాలి అనుకుంటే నువ్వేం బాగుపడతావు? అలా క్షీణించి ఉంటావు. మీరు అందుకే చూడండి, ఎవరి కుటుంబాలన్నా పాడు చేసిన వాడు కుటుంబాలు బాగోవు. అందరి కుటుంబాలు బాగోవాలనుకున్న వాళ్ళు వీళ్ళు పేదోళ్ళైనా బాగుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి, వీళ్ళ కుటుంబాన్ని చెయ్యి, ఏం జరుగుద్దాం. కుటుంబాలు కూలిపోవడానికి కొంతమంది కారణాలు అవుతారు, కానీ వాళ్ళ కుటుంబం దిక్కు దివాణం లేకుండా పోతుంది, ఎవడు ఆశ్రయం ఉండడు. కారణం ఏంటనంటే వీళ్ళ ఆలోచన ఎప్పుడు అవతలను పాడు చేద్దామనే తత్వం. మేలు చేద్దామని మేలు జరుగుద్ది. సామెతలు 11వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 11:25 చదవాల. ఔదార్యం గల వారు పుష్టిగా నుందురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. జనులు శపించుదురు, అమ్మవారి తల మీదకి దీవెన వచ్చును. మేలు చెయ్యగోరు వాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చెయ్యగోరు వానికి కీడే మూడును. కీడు చేద్దాం అనుకున్న వాడికి ఏమవుతుంది? మా ఆయన హింసించాలి తన్నించాలి అంటుంటా, నా ఈ మొహం ఏం కాదు. నా భార్యని హింసించాలి అంటే ఏంటి హింసించేది? నువ్వు ఒక అబలను పట్టుకొని ఆమెను హింసించి ఏంటి నువ్వు సాధించేది? హింసా ప్రవృత్తికి వెళ్ళిన ఏ వ్యక్తి, ఏ దేశము క్షేమంగా లేదు. ప్రపంచ చరిత్ర ఇది, తెలుసా మీకు? అడాల్ఫ్ హిట్లర్ ఏం చేశాడనంటే, ప్రపంచములో యూదుడనే వాడిని ఒక్కడు బతకూడదు, ప్రపంచం అంతా మన నాజీ పార్టీ ఉండాలి, మన నాజీలు ఉండాలి, మన ఆర్యం, మన రేసు వేరు, అందరి రేసు వేరు అనుకున్నాడు. ఎన్ని రకాలుగా హింసించాలో 60 లక్షల మంది యూదులను బంకర్లలో పెట్టించి, 50 మంది పట్టవలసిన బంకర్లో 100 మందిని గెంటి తలుపులు తాళం వేసి అందులో చిన్న కన్నం పెట్టి బాషవాయును ప్రయోగించి హింసించి చంపాడు. ప్రపంచంలో యూదుడు క్రైస్తవుడు అనేవాడు కనబడకూడదు అనుకునే ప్రవృత్తికి వెళ్ళాడు అడాల్ఫ్ హిట్లర్. కానీ ఏమైంది తెలుసా? దేవుడు చూశాడు, ఓహో చెయ్యి ఏం చేద్దాం అనుకున్నాడు. ఆఖరికి 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది. వీడు బంకర్లోకి వెళ్ళి దాక్కుని, నాజీ పార్టీ లేదు, ఏమీ లేదు. వాడు స్వస్తికి గుర్తు పెట్టుకుని మా పార్టీ, మా జెండా ఉండాలనుకున్నాడు. ఆఖరికి బంకర్లోకి వెళ్ళి మనశ్శాంతి లేక 6 పిస్టల్ తీసుకుని ఆడే కణతకు గుర్తెట్టుకుని కాల్చు చచ్చిపోడు. ప్రపంచం అంతా యూదులు ఉన్నారు కానీ ఎవరు లేదు, అడాల్ఫ్ హిట్లర్కి సంబంధించిన ఒక్కళ్ళు లేడు. ఇప్పుడు సర్వ ప్రపంచంలో యూదులు ఉన్నారు.
చాలామంది అనుకుంటారు, ఇప్పుడు మన క్రైస్తవులు లేకుండా చేద్దామని కొంతమంది అంటున్నారు. నీకు సాధ్యం కాదు బాబు అది. మన ఒకడు అంటున్నాడులేండి, ఆయన మహానుభావుడు కరుణాకర్ సుగుణ అనే మహానుభావుడు అంటాడు, నేను చచ్చిపోయే లోపల ఇండియాలో ఒక చర్చి, ఒక్క యేసుప్రభు గుడి కూడా లేకుండా చేయకుండా, ఒక అన్ని నిర్మూలన చేయకుండా చచ్చిపోతానేమో అనుకుంటున్నానంట. నా బాబే, నువ్వు ఎలాగా చచ్చిపోతావు, కానీ నువ్వు చచ్చిపోయే లోపల ఒక గుడి లేకుండా చేయలేవు, ఇంకో 100 గుళ్ళు ఎక్స్ట్రా చూసి చచ్చిపోతావు. గుండు గతుక్కుమని ఏటి నేను తీసేద్దాం అనుకున్నాను, ఇన్ని పెరిగిపోతుంది ఏంటని గుండె ఆగిపోతుంది నీకు. దేవునికి వ్యతిరేకంగా నిలబడి ఎదుటి వాడిని నష్టం చేద్దాం అనుకున్నవాడు ఏ రోజున క్షేమంగా ఉండలేడు. వాడు ఎంత గొప్పోడైనా, కరుణాకర్ సుగురు అనేవాడు ఏమన్నా పెద్ద గొప్పేటి, లేకపోతే నువ్వేమన్నా గొప్ప. ఎదుటోడు కుటుంబాన్ని, కొంతమంది పాపం బలం ఉంటే బలహీనలు ఏం చేస్తారంటే వాళ్ళని ఏదో లాగా హింస పెట్టి వాడిని ఆక్రమించేసుకుని నాన్న తనులు ఏడ్చారు. ఆ పనే చెయ్యి, ఏం జరుగుద్దో. బీదవాడిని దోచుకుని హింస చేద్దాం అనుకుంటే నష్టపోతాడు. అందుకే ప్రభుత్వాలు కూలిపోయాయి. చాలామంది ప్రభుత్వంలోకి రాగానే అధికారం ఉందని నాకు ఇంకేదన్నా నాకు తిరిగిలేదు. ఒక మహానుభావుడు అంటుంటాడు, ఇగో ఈ బుక్తో చేస్తానంట. ఏమిది మధ్యకాలం ఒక ఆయన అంటున్నాడులేండి, రెడ్ బుక్ అని. ఇంకొక ఆయన అన్నాడు, నేను బుక్లో రాసుకుంటున్నాను. ఇలాంటి పనులు చేయకండి. నువ్వు బ్లూ బుక్, నీకు రెడ్ బుక్, మొత్తం బుక్ అయిపోతావు. బుక్ అయిపోవడం కాదు, చివరికి తుక్కు అయిపోతావు. ఎందుకు పని చేయకుండా అయిపోతాడు. హింస చేసి నష్టపెట్టాలనుకున్నవాడు ఇంతవరకు ఎక్కడ ఎవరికి క్షేమంగా ఉన్నట్టు నాకైతే తెలియదు. మరి మీకేమన్నా తెలిసేమో చూడండి. మొన్న ఒక అమ్మగారు చెప్తుంది దొడ్డుగుంట సంఘంలో, ఆ పాప అలాగే ఉంది బాబు. ఏమైందమ్మా అని. అయ్యో పాపం అంటే, పాపం ఏంటంటే అయ్యగారు, నా సొంత బంధువే, ఆ బంధువు యొక్క కూతురే, కానీ మేము బాధపడలేదు. మేము చెప్పాం, ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకుని హింస పెట్టాడండి. వద్దురా బాబు ఆ పని చేయకి, ఎవరు వాళ్ళు ఇచ్చే బాధపడతారా, నువ్వు లేనిపోని బాధలు పడతావు చెప్పాం సార్. వినలేదండి. ఆ బాధ కూతురు కొట్టింది, మానసికంగా ఏదో అయ్యింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాధ బాగుపట్టలేదు. చెప్పింది కదా మొన్న ఆవిడ. ఎందుకు ఈ మాట చెప్తుందని తెలుసా మీకు? ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ హింస అందుకే మాట అన్నాడు పౌలు గారు, కీడుకు ప్రతి కీడు చేయక దీవించండి. దేవుని పిల్లలారా, ఆఖరి మాట చెప్తున్నా, మన నోటంట దీవెన వచ్చిన తప్ప శాపవచనం రాకూడదు. మన క్రియల్లో ఇతరులకి ఎప్పుడు మేలు చేద్దామనే తలంపు తప్ప కీడు చేద్దామని ఆలోచన పొరపాటున కూడా రానివ్వకండి. ఆడు ఎంత గొప్పోడన్నా సరే కీడు చేద్దాం అనుకున్నా వాడు ఎప్పటికైనా నష్టపోతాడు. మేలు పొందినవాడు, మేలు చేద్దాం అనుకున్నవాడు ప్రస్తుతం కొన్ని బాధలు పడినా ఆ బాధలన్నీ మర్చిపోయేంత మేలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. నన్ను చాలామంది అలాగ అనుకున్నారు, వీడు వెనక ఎవడం లేడు, ఏదన్నా చేద్దామండి, చేయలేవు అని చెప్పాను కూడా. చేయలేరు, సాధ్యం కాదు. ఒక పెద్ద ఆయన మంచి మాట చెప్పాడు. నేను ఎలా అన్నాను, సార్ ఇలా జరిగిందంటే, బాబు పాస్టర్ గారు మీరు చిన్నవాళ్ళు, నేను పెద్దవాడిని ఒక మాట చెప్తాను వినండి. దేవుడు పాడు చేస్తే ఒక వ్యక్తి పాడవుతాడు తప్ప మనిషి పాడు చేద్దాం అనుకుంటే ఎవడు పాడు చేయలేడండి. అందుకే మీరు ఇలా ఉన్నారు అన్నాడు. అందుకని ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు నేర్చుకుని ఒకే మాట గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఆలోచనలో సహితం కీడుకు మాట తలెత్తకండి, నష్టపోతాం. ఎల్లప్పుడూ మేలే యోచించండి, అది యేసయ్య తత్వం.
యేసయ్యను కొడుతున్న వారిని ఏమన్నా చెప్పండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి క్షమించు. ఆయన చేత కదేంటి, ఒక్క మాట చెప్పాడు మొత్తం అయిపోద్ది. చాలామంది యేసయ్యని గురించి అనుకుంటారు, పాపం అమ్మ ఎంత అమాయకుడండి బాబు, ఓ రాజకీయ నాయకుడు చెప్పాడు మీ యేసు చూస్తే ఎంత జాలొస్తుందండి బాబు. అదేంటండి అసలు ఏ ఆయుధం లేదు చేతిలో, మా ఊళ్ళు చూడండి గెదలు కత్తులు ఇన్ని ఉంటాయి, ఎవడన్నా ఏమనంటే మొత్తం వేసి పడతారు. మా మీ యేసయ్య ఏంటండి బాబు. అదే మరి మీకు మాకు తేడా. ఆ యేసయ్య ఆయుధాలు వాడినాయన, ఒక్క మాట చాలు ఎవడన్నా అయిపోవాలనుకుంటే అదో అన్నాడంటే అయిపోతావు. నేను నమ్మిన నా ప్రభువు చేతగా దద్దమ్మ కాదు. ఆయన కక్షే తీర్చుకోవాలనుకుంటే ఒక్క మాట చాలు. అందుకని యేసయ్యను నమ్మిన వాడు నష్టపోవటం అనేది జరగదు. ఎందుకంటే ఎవడ నష్టపరచలేడు వాడు. ఎందుకు తెలుసా, యేసయ్య మనపక్షంగా పోరాటం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీతో యుద్ధం చేసే వారితో నేనే యుద్ధం చేస్తా. చివరికి ఆ మాట చదవండి, ప్రార్థన చేసుకుంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ మాట చదవని దయచేసి. యెషయా గ్రంథం 54:17 ప్రార్థన చేద్దాం. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ప్రతి వానికి నువ్వే నేరస్థాపన చేసే రీతిలో పెడతాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అలాంటి ధైర్యంతో విశ్వాసంతో నడుద్దాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇతరులకి నష్టం చేద్దాం అనుకుంటున్నావా? ఇతరులు ఆలోచన చేసినట్టు నువ్వు ఆలోచన చేద్దాం అనుకుంటున్నావా? నీ ఆలోచన ఎప్పుడు దేవుని పనులకు వ్యతిరేకంగా పెట్టుకోవద్దు. ఇతరులకి నష్టం కలగజేద్దామని ఆలోచనతో ఉండొద్దు. ఎల్లప్పుడూ మేలే యోచించి దేవుడు నీకు మేలు చేస్తాడు. కీడు చేద్దామని తలంపు నీకు వచ్చిన మరుక్షణమందు నువ్వు కీడులో పడతావు, నష్టపోతావు. ఒకరికొకరికి నష్టం చేసుకోకండి, ఒకరికొకరు కీడు చేసుకోకండి. కీడు చేయడానికి ఆలోచన ఎవరని చెప్తే వినకండి, ఎవరికి ఆలోచన ఇవ్వకండి. ఎల్లప్పుడూ మేలైన దాని యందు యోచన కలిగి యేసయ్యా నీ మనసు నాకు ఈయనని అడుగుదాం. ఆయన కొట్టిన వారినే యేసయ్య దీవించాడు, ఆయన మీద ఉమ్మివేసిన వారినే యేసయ్య క్షమించాడు. ఎవరికి కీడు చేయొద్దు, కీడు ఆలోచన చేయొద్దు. నీ కుటుంబానికి నువ్వు కీడు చేసుకోవద్దు, నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు, ఎవరికి హాని చేయకు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా వందనాలు. మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయమన్నావు, హింసించు వారిని దీవించమన్నావు. ఈ రెండు మాకు నేర్పించండి. మాకంత సాధ్యం కాదు. ఈ లోకంలో కక్ష సాధిద్దామనే తత్వమే తప్ప మేలు చేద్దామనే తత్వం మాకుండదు. కానీ కక్ష సాధిద్దాం అనుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎవరు నిలబడలేదు. వాళ్ళు వారి పార్టీలు, వాళ్ళ జీవితాలు లేకుండా పోయాయి, కుటుంబాలే మరుగైపోయాయి. తండ్రి, మీ సందులో మేము హింసకు ప్రతి హింస, కీడుకు ప్రతి కీడు చేయక దీవించే మనసుతో నింపి నడిపించమని అనుదిన వాక్యంలో, ప్రార్థనా జీవితంలో ప్రేమ కలిగిన హృదయం గల వారై అనేక మంది కోసం ఉపకారం చేస్తూ ఉపకారం పొందే రీతిగా పెంచమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందులో లేచి నిలబడదాం.